హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శ్రీధర్. మనతో పాటు ఉన్నారు సీనియర్ అడ్వకేట్ పేపకల రామకృష్ణ గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం సార్. ఇటీవల ఎక్కువగా చర్చనీయాంశం అవుతున్న విషయం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ. గత ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం. చాలా వరకు నిర్మాణ దశలో ఉన్నాయి, కొన్ని పూర్తయిన తరగతులు కూడా జరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ. కానీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వాటిని ముందుకు తీసుకువెళ్ళలేక ప్రైవేటైజేషన్ చేస్తుందనేది వైఎస్ఆర్సీపీ వాదన. ఎలా చూస్తారు సార్? వైఎస్ఆర్సీపీ వాదనే కదండి అది. జనం శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కూడా ఎవరిని అడిగినప్పటికీ కూడా అందులో పార్టీ ఎఫిలియేషన్స్ ఉన్నటువంటి వాళ్ళు కొంత ఆత్మవంచనకి పాల్పడి మరో రకమైనటువంటి అభిప్రాయాన్ని చెప్పడానికి అవకాశం ఉందేమో తప్ప ఇలాంటి చర్యని ప్రజాస్వామికవాది కానీ సామాజిక కోణంలో చూసేటటువంటి సమాజ అభివృద్ధిని కాంక్షించేటటువంటి ఎలాంటి మనిషి కూడా ఈ కళ్ళెదురుగా జరుగుతున్నటువంటి దోపిడీని సమర్థించేటటువంటి ప్రయత్నం ఎవరు చేయరు. అలాంటి తప్పుకి ఎవరు కూడా పూనుకోరు. అంతటా తప్పిది. అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాల తర్వాత, స్వాతంత్రం మనకి వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత మెడికల్ విద్య పట్ల ఇప్పటికీ కూడా చాలా కాస్ట్లీ అఫైర్. ఇది చాలా కాస్ట్లీ. పేద పిల్లల్ని చదివించాలంటే చాలా కష్టం అనేది ఒక బలమైన నమ్మకం ఉంది అందరిలో కూడా. అయితే ఇప్పుడు ప్రభుత్వం, అంటే గత ప్రభుత్వంలో వచ్చిన 17 మెడికల్ కాలేజీలకు సంబంధించి చాలా వరకు కంప్లీట్, అంటే 4 మెడికల్ కాలేజ్, అంటే రాజమండ్రి చూసుకుంటే మనకి ఆల్రెడీ క్లాసెస్ జరుగుతూ ఉన్న పరిస్థితి. కానీ మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం విఫలైంది. గత ప్రభుత్వం కానీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కానీ వాటికి కావాల్సినటువంటి ఎమ్యూనిటీస్ ఏమైతే ఇవ్వాలో వాటిని సదుపాయాలు కల్పించడంలో విఫలమైంది అనేది ఒక వాదన ఉంది సార్. అయితే ఇది పూర్తిగా ఫండెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. ఈ స్కీమ్ ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ స్కీమ్ ఏదైతే ఉందో ఫండెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. కేంద్రం నుంచి గత ప్రభుత్వం అంటే నిధులు తెచ్చుకోలేకపోయింది, ఎందుకంటే ఆ ప్రభుత్వానికి సఖ్యత లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వమే పైన కింద కూడా అధికారంలో ఉంది. కానీ ఈ పరిస్థితుల్లో ప్రైవేటైజేషన్ చేయడం ఎలా చూడాలంటే? మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ అనేటటువంటి వ్యవహారం మరి నాకు పూర్తిగా మీరు చెప్తున్నటువంటి మాటతో నేను ఏకీభవించలేను. ఏమైనా వాళ్ళు ఏమైనా కొంత భాగాన్ని భరిస్తారేమో తప్ప మొత్తం అంతా మేము భరిస్తాం, మీరు వెళ్ళి కాలేజీలు నిర్మించుకోండి అనేటటువంటి ప్రోగ్రామ్ ఏమి ఉండదండి. మేజర్ పార్ట్ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అయ్యి ఉంటుంది. ఎందుకంటే ఈ స్థలాన్ని ఇవ్వటం కానీ భవనాల నిర్మాణం కానీ ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయ్యి ఉండాలి. అలా కాకపోతే గత ప్రభుత్వాన్ని నిందించడానికి ఉండదు, ఈ ప్రభుత్వాన్ని నిందించడానికి ఉండదు. టోటల్గా సెంట్రల్ గవర్నమెంట్ విశాఖ ఉక్కు విషయంలో ఏం జరుగుతుందో అదే మోడీ వైపే చూడాల్సి వస్తుంది తప్ప ఇటు చంద్రబాబు నాయుడు గారి వంక కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారి వంక కానీ చూసేటటువంటి సందర్భం ఉండదు. ఇక్కడ మనకి 2000 సంవత్సరం వరకు కూడా 18 ఎన్నో చెప్తున్నారు, 19 కాలేజీలు ఉన్నాయి, 12 కాలేజీలు ఉన్నాయని చెప్తున్నారు. ఓన్లీ గవర్నమెంట్కి ప్రత్యేకించి. ప్రైవేట్ కూడా చూసుకుంటే 19 కాలేజీలు ఉన్నాయని చెప్తున్నారు. ఆ తర్వాత వాటికి ఈ 17 కాలేజీలని జత చేయాలనేటటువంటి ఉద్దేశంతో, అంటే మెడికల్ సీట్లని పెంచుకోవాలి అనేటటువంటి దీంతో నేషనల్ వైడ్ ఒక రకమైనటువంటి పాలసీ అయితే తీసుకోవడం జరిగింది. ఆ పాలసీ ప్రకారం ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలనేటటువంటి విధానంలో భాగంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలను పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక జిల్లా చొప్పున విడదీసి 25 జిల్లాలు చేయడం, 25 జిల్లాలకి జిల్లాకు ఒక సీట్, ఒక కాలేజ్ ఉండాలనేటువంటి ఉద్దేశంతో, అంటే ఆల్రెడీ కాకినాడలో ఉన్నటువంటి ఆర్ఎంసీ ఎలా అయితే ఉందో ఇంకా అక్కడ ఎక్కర్లేకుండా రాజమండ్రిలో పెట్టడం, ఇలాగ మొత్తం కొత్త కాలేజీలను 17 కాలేజీలను సాధించుకురావడం అనేటటువంటిది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఈ విషయంలో అతన్ని ఒప్పుకునే వాళ్ళైనా, అతని విమర్శకులైనా, అతని అభిమానులు అయినప్పటికీ కూడా ఇది ప్రభుత్వం యొక్క చేసినటువంటి పనిని ఖచ్చితంగా అభినందించి తీరాలి. అందులో 17 సీట్లు, 17లోనూ 5 కాలేజీలు అక్కడ విజయనగరం దగ్గర నుంచి రాజమండ్రి, మచిలీపట్నం, ఇంకా ఇంకొక 2 కాలేజీలు ఏలూరు, వీటిలో 5 కాలేజీలు ప్రత్యేకించి ఆయన ఈ 2021 నుంచి 23 లోపల నిర్మాణాలను పూర్తి చేసి అక్కడ అకాడమిక్ ఇయర్ కూడా ఈ లెటర్ ఆఫ్ పర్మిషన్ కూడా తెప్పించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ఎన్ఎంసీ దగ్గర నుంచి రావాల్సినటువంటి క్లాసెస్ స్టార్ట్ చేసేటటువంటి అధికారాన్ని కూడా తెప్పించి ఆయన కాలేజీలు నడపడం మొదలుపెట్టారు. 2024లో ఆయన దిగిపోవడం జరిగింది. అప్పుడు ఇంకా 12 కాలేజీలు గాలిలో ఉన్నాయి. అందులో 2
ప్రత్యేకించి మన పులివెందుల్లో ఆల్మోస్ట్ భవన నిర్మాణం కూడా కంప్లీట్ అయిపోయింది. అవును సార్. మరొక కాలేజీలో ఏదో ఒక 50 సీట్లకి విద్యార్థులను చేర్చుకునేటటువంటి పవర్ ఏదో ఇచ్చారని చెప్పి అన్నారు, అవకాశం ఇచ్చారని చెప్పి అన్నారు. అది ఎంతవరకు వచ్చిందనేది అది వేరుగా చూడాలి. ఏదేమైనప్పటికీ కూటమి ప్రభుత్వానికి, అలయన్స్ గవర్నమెంట్కి 12 కాలేజీలు ఆల్రెడీ అనుమతులతో వచ్చేసినటువంటి సందర్భం ఉంది. అనుమతులు తెచ్చుకోవడం పెద్ద పని. ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మిగిలినటువంటి పని వీళ్ళ నిధులు ఖర్చు పెట్టి మిగిలినటువంటి పని చేయడమే. జనరల్గా ఈ మెడికల్ కాలేజీకి వచ్చేసరికి అంత కాస్ట్లీ ఎందుకని చెప్పేసి ఎందుకంటారంటే, నిన్న ఒక డాక్టర్ గారిని అడిగాను, ఒక పెద్ద ఆయన. నాకు యాక్చువల్ నిజానికి ఇది మనకు కొత్త సబ్జెక్ట్. మామూలుగా సామాజిక కోణం, ఈ ప్రైవేటైజేషన్ అనేటటువంటి దాంతో ఎలా అయితే జనానికి ఎఫెక్ట్ అవుతారనే మాటతో మనం మాట్లాడుతున్నాం తప్ప, ఇందులో మైన్యూట్ డీటెయిల్స్ మనలాంటి వాళ్ళకి, బయట వాళ్ళకి తెలిసేటటువంటి అవకాశం ఉండదు. మెడికల్ ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకే తెలుస్తాయి. అది మామూలు విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు దెమ్ ఖచ్చితంగా మనం ఈ మాట చెప్పుకోవాలి. కాకపోతే ఇక్కడ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు దాన్ని ఛార్జ్ తీసుకుని చేయాల్సినటువంటి దాన్ని లాస్ట్ ఇయర్ చేయాల్సినటువంటి అడ్మిషన్స్ చేయకుండా ఈ సంవత్సరం చేయాల్సినటువంటి అడ్మిషన్స్ వచ్చేసరికి 10 కాలేజీలను ప్రత్యేకించి చేసేయటం, ప్రైవేటైజ్ చేసేయడానికి పూనుకోవడం అనేటటువంటిది ఎంత మాత్రం న్యాయం కాదు. ఇంకో విషయం చూసుకుంటే 2000లో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాలేజీలు తెచ్చిన తర్వాత 2023లో అనుకుంటాను ఆయన 2 జీవోలు తెచ్చారు. ఏమనంటే, మీకు కన్వీనర్ కోటా అయిపోయిన తర్వాత మిగిలినటువంటి దాన్ని మేనేజ్మెంట్ కోటాలో ఉంటారు, ప్రైవేట్ కాలేజీకి ఇచ్చినట్టయితే. ఆ మేనేజ్మెంట్ కోటాలో సగం సీట్లు ప్రత్యేకించి సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లు అని చెప్పి గవర్నమెంట్కి ఆయన పెట్టుకున్నారు. అంటే మామూలు ఏడాదికి 12 లక్షల రూపాయలు కట్టాల్సినటువంటి సీట్లు ఉంటాయి కదా, అవి 35% సీట్లు అలా ఫిలప్ అవ్వాలని చెప్పేసి కన్వీనర్ కోటా పోగా మిగిలినటువంటి సీట్లలో ఒక 50% సీట్లు ఈ మేనేజ్మెంట్ కోటా, సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటాలో ఫిలప్ అవ్వాలని చెప్పేసి జీవో నెంబర్ 107, జీవో నెంబర్ 108 2 జీవోలు తెచ్చారని చెప్పి చెప్తున్నారు. ఆ జీవోలు తెచ్చినప్పుడు అంటే, నువ్వు ప్రైవేట్ వాళ్ళకి కట్టుకుంటే వాళ్ళు విద్యా వ్యాపారం చేసుకోవడానికి ఎలా అయితే చేసుకుంటారో అలా కాకుండా ప్రభుత్వమే విద్యా వ్యాపారం చేసేటటువంటి పనికి నువ్వు పాల్పడతావా, ఇది ఎంత పాపం అని చెప్పి మీకు యువగళం యాత్రలో లోకేష్ గారు అన్నారు, చంద్రబాబు నాయుడు గారు అన్నారు, పవన్ కళ్యాణ్ గారు అన్నారు. బీజేపీ తరఫున అప్పటి ప్రస్తుతం రాజమండ్రి శాసనసభ్యురాలు ఎన్టీ రామారావు అమ్మాయి పురంధేశ్వర గారు అన్నారు. ఇంతమంది నువ్వు విద్యను వ్యాపారం చేసుకుని సీట్లు నమ్ముకుంటావా, నీకు బుద్ధి పోదా అనేటటువంటిది ప్రత్యేకించి ఎక్కడ మీటింగ్ జరిగినప్పుడు కూడా ఈ 4 ముక్కలు అన్నారు. అన్నప్పుడు జనం అనుకున్నారంటే, జగన్మోహన్ రెడ్డి అలాగే 17 కాలేజీలు తెచ్చాడు కాబట్టి 17 కాలేజీలు ఆపరేషన్లకు వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత అన్ని సీట్లు సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడ్ లో ప్రభుత్వం మళ్ళీ డబ్బులు కలెక్ట్ చేసేటటువంటి సీట్లు కాకుండా ఆ సీట్లు కూడా ఫ్రీగా ఇచ్చేస్తారు, కన్వీనర్ కోటాలో పెట్టేస్తారు. పెట్టేస్తే మొత్తం సీట్లన్నీ, అంటే ప్రైవేట్ కాలేజీకి అయితే 50% కన్వీనర్ కోట, 50% వాళ్ళ మేనేజ్మెంట్ కోట కింద ఉంటుందండి. ఈ గవర్నమెంట్ కి కేవలం 15% ఈ ఆల్ ఇండియా కోట పోగా మిగిలినటువంటి 80 సీట్లు వాళ్ళే ఇచ్చేసి ఫ్రీ సీట్లే ఉంటాయి. అలాంటిది ఆ సీట్లు కూడా సెల్ఫ్ ఫైనాన్సింగ్ పద్ధతి ప్రకారం అలాట్ చేసేటటువంటి సీట్లు కూడా ఓపెన్ కేటగిరీలో జనాలకి ఉండిపోతాయి, పేదలకి మధ్యతరగతి పిల్లలకి ఉంటాయి అనేటటువంటి ఉద్దేశంతో జనంతో నమ్మారు. జనాలు మీరు నమ్మించారు. తీరా చూసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఈ ప్రైవేటైజేషన్ అనేటటువంటి మాట చేయటం, ఇది నిజంగా ఎవరికి ఆలోచనకి కూడా అంత అంటే ఎంత తప్పు చేసినా మనకు ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే, కులం అనేటటువంటి ఒక నికృష్టమైనటువంటి ఒక ఫీలింగ్ ఇక్కడ ఉండిపోయింది. కేవలం రెడ్లందరూ ఎంత తప్పు చేసినా జగన్మోహన్ రెడ్డిని సమర్థించడం, చౌదరీస్ అందరూ కూడా చంద్రబాబు నాయుడు వెనకాల వెళ్ళటం, కాపులంతా కూడా పవన్ కళ్యాణ్. ఇది ఇక్కడ మెరిట్స్తో ఉన్నటువంటి విషయం మీద ఉన్నటువంటి మెరిట్ని పక్కన పెట్టేసి, ఇందులో ఉన్నటువంటి సబబుని కానీ, ఇందులో ఉన్నటువంటి రీజనబుల్నెస్ కానీ, సహేతుకతను కానీ పక్కన పెట్టేసి కేవలం మావాడా కాదనేటటువంటి వైఖరితో ఆలోచించడం జనాల యొక్క దివాలా కొరతనం, మైండ్ సెట్లోనే లోపం అది. 2 రేళ్ళు మీకైనా 4, నాకైనా 4. మీరు లెక్కెట్టేటప్పుడు 2 రేళ్ళు 8 అవుతుంది, నేను లెక్కెట్టేటప్పుడు నాకు వచ్చేటప్పటికి 2 రేళ్ళు 1 అవుతుంది. ఎక్కడైనా 2 రేళ్ళు 4 అవుతాయి. దాన్ని అట్లీస్ట్ ఎదురుగా కనపడినటువంటి అపరెంట్లీ కనపడేటటువంటి విషయాన్ని ఒప్పుకోవడానికి కూడా వీళ్ళకి ఈ తత్వం అడ్డొస్తే ఇంకా అంతకంటే దౌర్భాగ్యం ఇంక మనం చెప్పలేం.